అందరికీ విజేత ఛానల్ కి స్వాగతం అండి. మీరు చూస్తున్న తెలుగు యూట్యూబ్ ఛానల్. ఇప్పుడు మనం 5వ తరగతి తెలుగులోని జెండా వెంకయ్య అనే పాఠం గురించి మాట్లాడుకుందాం. సో జెండా వెంకయ్య ఇది ఓన్లీ టెట్ డిఎస్ కోసమే కాదు, చాలా పోటీ పరీక్షల్లో కూడా ఈ పాఠం నుండి ప్రశ్నలు ఇవ్వడం జరుగుతుంది. కావున అంతేకాకుండా రిపీటెడ్ గా ఈ పాఠం నుండి డిఎస్సీలోను అలాగే టెట్ ఎగ్జామ్ లో కూడా క్వశ్చన్ ఇవ్వడం జరిగింది. సో కొద్దిగా దీనిపైన ఇంట్రెస్ట్ పెడదాం. సో టెస్టులు పెట్టడానికి అవకాశం ఉండే ఏరియా ఇందులో కనిపిస్తుంది కాబట్టి కొద్దిగా జాగ్రత్త చూద్దాం. మొదట జెండా వెంకయ్య ఈ పాఠం అనేది ఏ ప్రక్రియకి చెందిందంటే వ్యాసానికి సంబంధించిందండి. ఇది దీని యొక్క ప్రధాన ఇతివృత్తం ఏంటంటే స్ఫూర్తి, అంటే ప్రజలకు స్ఫూర్తినివ్వడం, అదేగా విలువలు పెంపొందించడం. ఈ పుస్తకం దేని నుండి గ్రహించారంటే ఎన్సీఆర్టీ టెక్స్ట్ బుక్ నుండి తీసుకున్నారు. మరి ఎన్సీఆర్టీలో ముద్రించబడిన మూలము ఎవరు రచించిందంటే చక్రధ్వజ్ రాసినటువంటి మూలం నుండి సేకరించడం జరిగింది. మరి పాఠంలోకి వెళ్దాం. పాఠంలో ప్రారంభంలో బీహార్ కళాశాలలో విద్యార్థులందరూ కూడాను 3 రంగుల జెండాను పట్టుకొని ఊరేగింపిస్తుంటారు. పోలీసు వాళ్ళు అక్కడ ఒకసారి కాల్పులు జరగడం జరుగుతుంది. అందులో జెండా పట్టుకున్న ఒక వ్యక్తి అక్కడ కాల్పుల్లో వేల కొరగడం జరుగుతుంది. అతని పేరు జగపతి రామానంద్. సో ఇది చాలా సార్లు అడిగాడండి. అంటే ఇది ఈ కాన్సెప్ట్ ఏం చేశాడంటే మనకి టెట్ లో ప్యాసేజ్ లో ఇచ్చేసాడు. ఓకే, గుర్తుంచుకోవాలి. సో పోలీస్ కాల్పుల్లో బీహార్ కళాశాల ఊరేగింపుల్లో పోలీస్ కాల్పుల్లో నేల కొరిగిన విద్యార్థి పేరు ఏమిటి? జగపతి రామానంద్. అదేవిధంగా అలా పడిపోతున్న వ్యక్తి చేతుల నుండి ఇంకో విద్యార్థి తీసుకొని ఆ జాతీయ పతాకం అనేది నేల మీద పడకుండా తన గౌరవాన్ని కాపాడడం అనేది జరిగింది. ఇంకా దాని కిందనే అక్కడ బొమ్మ ఉంటుంది, చిత్రపటం ఉంటుంది. దాని కింద మనం చూస్తే అలహాబాద్ లో జరిగిన ఒక సంఘటన ఇవ్వడం జరుగుతుంది. ఒక సందర్భంలో అలహాబాద్ లో 3 రంగుల జెండాను ఎగరేయాలని మన ఉద్యమకారులు ప్రయత్నిస్తుంటే పోలీసులు వాళ్ళని అడ్డుకోవడం జరుగుతుంది. అలాంటి సందర్భంలో ఒక స్త్రీ వేషం ధరించి అక్కడ లాల్ బహదూర్ శాస్త్రి గారు అక్కడ పోలీసులు కళ్ళు కప్పి జాతీయ పతాకం అనేది ఎగరేయడం అనేది జరుగుతుంది. సో ఇది లాస్ట్ టైం అడిగాడండి, 2018 టెస్ట్ లో అడిగాడు. సో అలహాబాద్ లో స్త్రీ వేషం ధరించి పోలీసులు కళ్ళు కప్పి జాతీయ పతాకాన్ని ఎగరేసింది ఎవరు అనే ప్రశ్న లాస్ట్ టైం ఇవ్వడం జరిగింది. ఆయన ఎవరో కాదు, మన లాల్ బహదూర్ శాస్త్రి గారు. అదేవిధంగా దాని గురించి పరిచయం చేస్తూ మన జాతీయ నాయకులకి దేశం మొత్తం మీద ఒకటే ఏదైనా జెండా ఉండాలనే ఆలోచన వచ్చింది. అలా కొంతమంది ప్రయత్నించారు. వాళ్ళ గురించి ఇక్కడ చూద్దాం. మొట్టమొదటిగా మనకు ఒక జాతీయ పతాకం ఉండాలని ప్రయత్నించిన వ్యక్తి సిస్టర్ నివేదిత. ఈవిడ 1905లో మొదటి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈవిడ మన వివేకానంద శిష్యురాలు అన్నమాట ఈవిడ. అదే తర్వాత మొదటిసారి ఒక దేశానికి జాతీయ జెండా ఉండాలని ఒక నమూనా జాతీయ జెండాను ఎప్పుడు ఎగరవేస్తారంటే 1906 ఆగస్టు 7వ తేదీన కలకత్తాలోని పార్సీ బగాన్ అనే ప్రదేశంలో ఎగరేయడం అనేది జరిగింది. ఇక తర్వాత వస్తే మన దేశ జాతీయ పతాకాన్ని ఇతర దేశాల్లో తయారు చేసిన ఏకైక ఉద్యమకారిణి ఎవరంటే మేడం భిక్కాజీ కామా. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. ఇది చాలా సార్లు గ్రూప్స్ లో కూడా అడిగాడు, అలాగే మనకి ఆర్ఆర్బీ ఎగ్జామ్ లో కూడా అడుగుతున్నాడు. సో ఈవిడ మేడం భిక్కాజీ కామా లేదా మేడం కామా అని పిలుస్తాం మనం. మేడం కామా గారు ఈ జాతీయ పతాకాన్ని ఎక్కడ ఎగరవేశారు అంటే జర్మనీలోని స్టేట్ గార్డ్ అనే ఒక నగరంలో ఎగరేయడం జరిగింది. ఆవిడ ఏ సందర్భం అంటే భారత జాతీయ రెండవ కాంగ్రెస్ సమావేశంలో ఆవిడ ఎగరేయడం జరిగింది. ఇంకా దీని మీద ట్విస్ట్ ఏంటంటే ఒకసారి గ్రూప్ 1 లో క్వశ్చన్ అడిగాడు ప్రిలిమ్స్ లో. సో మేడం భిక్కాజీ కామా తయారు చేసిన జాతీయ పతాకంలో ఎన్ని తామర పువ్వులు ఉంటాయి లేదా కలువ పువ్వులు ఉంటాయని అడిగాడు. సో పైన 8 మనకి కలువ పువ్వులు ఉండడం జరుగుతుంది. కిందన ఎడం వైపు నెలవంక, కుడివైపు సూర్యుడు ఉంటుంది. సో మధ్యలో వందే మాత్రం అనేది హిందీలో రాయబడి ఉంటుంది. సో రంగులు చూస్తే పైన పచ్చ రంగు, మధ్యలో పసుపు, కిందన ఎరుపు రంగు ఉండడం జరుగుతుంది. సో ఎగ్జామినర్ కి మనం ఎటువంటి అవకాశం ఇవ్వకూడదంటే ప్రతిదీ కూడా క్లీన్ గా అబ్జర్వ్ చేస్తే మనకు ఉపయోగపడుతుందని అనుకుంటున్నాం. తర్వాత 1917లో తిలక్ గారు అలాగే అరిపిసెంటి గారు ఒక పతాకాన్ని తయారు చేయడం జరిగింది. ఇక తర్వాత వస్తే అయితే 31 మార్చి 1921లో ఇది మనకి ఇంపార్టెంట్. ఇది ఎందుకంటే మార్చి 31, 1921లో అఖిల భారత జాతీయ కాంగ్రెస్ సమావేశం మనకి విజయవాడ నగరంలో జరిగింది. ఇక్కడ గాంధీ గారు రావడం జరిగింది. గాంధీ గారికి అప్పటికే పరిచయం ఉన్నటువంటి పింగళ వెంకయ్య గారికి సూచన చేయడం కూడా జరిగింది, పతాకం తయారు చేయండి. దాన్ని ఆధారంగా చేసుకొని మన పింగళ వెంకయ్య గారు జాతీయ పతాకం తయారు చేయడం జరిగింది. సో దీని మీద కూడా ప్రశ్న ఒకసారి అడిగారు. సో పింగళ వెంకయ్య గారికి జాతీయ పతాకం తయారు చేయమని సూచన ఇచ్చింది ఎవరు అంటే ఇక్కడ గాంధీజీ గారు. అది కూడా మనం ఒకసారి ప్రశ్న అబ్జర్వ్ చేయాలి. ఇక వచ్చినట్లయితే పింగళ వెంకయ్య గారు తయారు చేస్తుంది ప్రస్తుతం మనం ఉపయోగిస్తున్న జాతీయ పతాకానికి దగ్గర పోలుకుంటుంది. ఎలా
ఆయన తెలుపు రంగు పైన పచ్చ రంగు మధ్యలో ఎరుపు రంగు కిందలో పెడుతూ మధ్యలో రాట్నం అనేది పెట్టడం జరిగింది. దాన్ని తర్వాత కాలంలో రంగుల పైకి కిందకి అమర్చుతూ అదే మనకి జాతీయ పతాకంగా స్వీకరించడం జరిగింది. తర్వాత 1931లో కరాచీలో ఒక జాతీయ పతాకం తయారు చేశారు. అయితే దాన్ని ఎవరు కూడా ఆమోదించలేదు. సో ఇది కూడా మనకు ప్రశ్న, ఎవరు ఆమోదించినటువంటి జాతీయ పతాకంగా ఏ పతాకం అనేది ఏర్పడింది అంటే ఏ నగరంలో ఎగరవేసింది అని అంటే కరాచీ. సో ఇది గుర్తుంచుకోవాలి. అదేవిధంగా అదే సంవత్సరం 1931లో ఆగస్టు 6లో జాతీయ జెండా అనేది ఒకటి నమూనా తయారు చేయడం జరిగింది. ఈ జాతీయ పతాకమే మనం తర్వాత కాలంలో రాజ్యాంగానికి ఆమోదించడం కూడా జరిగింది. ఒకసారి చూసుకున్నట్లయితే పైన కాషాయం, మధ్యలో తెలుపు, కిందన పచ్చ ఉంటుంది. ఈ తెలుపులో మధ్యలో రాట్నం చిత్రం అనేది ఉంటుంది. దాన్ని 1931 ఆగస్టు 6 దాన్ని అందరూ ఆమోదిస్తే మొదటిసారి ఎగరేసింది మాత్రం ఆగస్టు 31 ఎగరవేశారు అనమాట. ఇది మనకు ఉండేటటువంటి జాతీయ పతాకం చరిత్ర. ఇక ప్రస్తుతం మనం ఎగరేస్తున్న జాతీయ పతాకం ఎప్పుడు ఆమోదించబడింది అంటే 1947 జూలై 22న రాజ్యాంగ పరిషత్ అనేది ఆమోదించడం జరిగింది. ఆ పతాకాన్ని ఇప్పుడు మనం ఉపయోగిస్తున్నాం. అయితే ఈ పతాకంలో ఉండేటటువంటి ఒక్కొక్క వస్తువు ఏంటో చూద్దాం. మొదట మధ్యలో రాట్నం ఉండేది. మనకు తెలుసు కదండి, 1931 ఆగస్టు 6లో ఆమోదించిన జాతీయ పతాకంలో మధ్యలో రాట్నం ఉండేది. ఆ రాట్నం ప్లేస్ లో సారనాథ స్తూపంలోని చక్రాన్ని తీసుకోవడం జరిగింది అనమాట. మరి అలా చూస్తే ఈ రంగులు అనేవి ఒక్కొక్క దానికి ఒక్కొక్క ప్రాధాన్యత ఉంటుంది. ఆ రంగులు గురించి చూద్దాం. మొదట పైన మనకి కాషాయం కనిపిస్తుంది. ఇది ధైర్యానికి, త్యాగానికి, దేశభక్తికి చిహ్నం అని చెప్పడం జరుగుతుంది. అలాగే తెలుపు రంగు వచ్చేసి శాంతికి, సత్యానికి చిహ్నం. అదేవిధంగా పచ్చ రంగు అనేది నమ్మకానికి, సమృద్ధికి, భూమికి ఉదాహరణ. అదేవిధంగా మధ్యలో నీలి రంగులో ఉండేటటువంటి ధర్మచక్రం ఉంటుంది. దీంట్లో 24 పుల్లలు ఉంటాయి. సో ఈ ప్రశ్న కూడా అడిగాడు, భారత జాతీయ పతాకంలో మధ్యలో ఉండే చక్రం ఎన్ని పుల్లలు ఉంటాయి? 24. 24 ఎందుకంటే 24 గంటల పాటు ధర్మాన్ని, క్రమశిక్షణని మనం అనుసరించాలని, అది అభివృద్ధి చెందడానికి కారకుడైన సూర్యుడి ప్రతిబింబం కూడా చెప్తారు. అయితే మనకి చాలా పోటీ పరీక్షలు అడిగారు, ఈ మొత్తం విశ్లేషణ ఇచ్చింది ఎవరు? సో మన టెక్స్ట్ బుక్ లో అయితే లేదు. దీన్ని విశ్లేషణ ఇచ్చిన మాత్రం సర్వేపల్లి గారు, సర్వేపల్లి రాధాకృష్ణ గారు దీనికి సంబంధించిన మొత్తం క్లారిఫికేషన్ అనేది ఇవ్వడం జరిగింది. ఇక తర్వాత చూస్తే మన దేశంలో జాతీయ పతాకం అనేది ఎలా దాన్ని తయారు చేయాలి, దానికి ఏమైనా నిర్దిష్టమైన ప్రమాణాలు ఉన్నాయంటే ఆ ప్రమాణాలు నిర్ణయించే సంస్థ బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ అంటారు. ఈ బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ వల్లే మన జాతీయ పతాకం ఏ కొలతల్లో ఉండాలి, ఎలా ఉండాలో చెప్తుంది. సో పొడవు వెడల్పు నిష్పత్తి చూస్తే 3:2. ఇక్కడ మనం గమనించాలి, ప్రశ్న ఏ విధంగా అడిగాడు, జాతీయ పతాకం వెడల్పు పొడవు నిష్పత్తి అడిగాడా, పొడవు వెడల్పు నిష్పత్తి అడిగాడు. పొడవు వెడల్పు అడిగితే 3 ముందు పెట్టండి, 2 వెనక. అంటే పొడవు 3 గుర్తుంచుకుంటే చాలు, వెడల్పు ఆటోమేటిక్ గా మీకు 2 గుర్తొస్తుంది. కాబట్టి ప్రశ్న అడిగిన దానికి సమాధానం రాయండి. కంగారులో మనకి జాతీయ పతాకం వెడల్పు పొడవు నిష్పత్తి అని కానీ మనం డైరెక్ట్ గా బాగా చేసిన ప్లీజ్ వెంటనే పెట్టేస్తాం. ఫస్ట్ ఆప్షన్ అదే మనకి ఇస్తారు. సో అభ్యర్థులు కొద్దిగా ఈ క్వశ్చన్ వచ్చిందంటే కొద్దిగా అటెన్షన్ పే చేయాల్సి ఉంటుంది. ఇక జాతీయ పతాకం దేంతో తయారు చేయాలి? ఖాదీ లేదా చేనేత వస్తువులతో తయారు చేయాలి. ఉతకూడదు, ఇస్త్రీ తీయకూడదు. దాన్ని ఒకవేళ చినిగిపోయినట్టయితే జాగ్రత్తగా మడత పెట్టి బీరువాలో దాచుకోవాలి తప్ప దాన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా బయట వేయకూడదు. ఇక ఎప్పుడైనా జాతీయ పతాకం అనేది జెండా స్తంభం పైన సగంలో ఎగరవేస్తే దానికి అర్థం ఏంటంటే ఆ రోజు సంతాప దినం. సంతాప దినం అంటే ఆ రోజు మన దేశంలో ఎవరైనా మహోన్నతమైన వ్యక్తులు ఎవరైనా చనిపోయింటే దానికి గుర్తుగా మనం సంతాప దినం పాటిస్తాం. రీసెంట్ గా మనకి ఏపీజే అబ్దుల్ కలాం గారు చనిపోయేటప్పుడు కేవలం మన భారతదేశమే కాదు, అమెరికాలో ఉన్న వాషింగ్టన్ వైట్ హౌస్ లో కూడాను జాతీయ పతాకాన్ని సగంలోనే ఎగరవేసి సంతాపాన్ని వ్యక్తం చేశారని ప్రపంచం మొత్తం కూడాను తెలిసిన విషయం అది. ఇక విధంగా వస్తే జెండాకు ప్రధాన రూపం ఇచ్చినటువంటి మన తెలుగు వ్యక్తి మన పింగళ వెంకయ్య. మరి ఆయన గురించి ఒకసారి చూసుకుందాం. మన టెక్స్ట్ బుక్ లో ఇచ్చిన సమాచారం ప్రకారం ఆయన 1876 ఆగస్టు 2వ తేదీన కృష్ణా జిల్లా బట్ల పెనుమర్రు అనే గ్రామంలో జన్మించాడు. ఈయన తండ్రి హనుమంతరావు. ఈయన తన హై స్కూల్ వరకు కూడాను బందర్లో ఉండేటటువంటి హిందూ హై స్కూల్లోనే చదివాడు అనమాట. అంతేకాకుండా ఈయన తన 19 ఏటనే భారతదేశం నుండి సైన్యంలో చేరి అప్పటికే ఆఫ్రికాలో జరుగుతున్నటువంటి బోయర్స్ యుద్ధం కోసం ఈయన ఆఫ్రికా వెళ్ళిపోవడం జరిగింది. ఆఫ్రికాలో ఈయన యుద్ధం చేస్తుంటే యుద్ధంలో గాంధీజీ గారు మనకి రెడ్ క్రాస్ సొసైటీలో సర్వీస్ అందిస్తుంటారు. ఆ విధంగా ఇక్కడ మనకి వెంకయ్య గారికి, గాంధీ గారికి బోయర్స్ యుద్ధంలోనే పరిచయం ఏర్పడుతుంది. అదే విధంగా ఆయన ఆఫ్రికా నుండి వచ్చిన తర్వాత గాంధీ గారి బాటలో పయనించడం, మొత్తం సేవ చేయడం జరుగుతుంది. ఈ క్రమంలో కొంతమంది ప్రశ్నలు అడగడం జరుగుతుంది. మీరు దేశ సేవ చేస్తున్నారు కదా, దీని ప్రతిఫలం ఏమైనా ఉందా అని అంటే అప్పుడు మన పింగళ వెంకయ్య గారు చెప్పిన మాట, గాంధీ ఏ పారితోషికం కోసం సేవ చేశారో
నేను కూడా అలాగే చేశాను. కొల్లాయితోనైతేనేమి ఉల్లాసంగా ఉన్నాను కదా అని ఒక మాట చెప్పడం జరుగుతుంది. సో ఈ మాట మనకు చాలా ఇంపార్టెంట్. కొల్లాయితో నేమి ఉల్లాసంగా ఉన్నాను అనే మాటలు ఎవరివి అంటే పింగళి వెంకయ్య గారివి. ఇది మనకి జెండా వెంకయ్య మీద పాఠం మీద మోస్ట్ ఆఫ్ కవర్ చేసే బిట్లు. సో ఇది కేవలం మన టెట్డిఎస్పీ కాదు, సో రెగ్యులర్ ఎగ్జామ్స్ కూడా ఉపయోగపడుతుంది. సో వీడియో నచ్చినట్లయితే మీరు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ మీకు వస్తూ ఉంటాయి. సో మీరు మా వీడియో ఛానల్ ఫాలో అవ్వగలరని